బాబు జగజ్జీవన్ రావు గారు నిర్వహించినటువంటి రాజకీయ పదవులు మనం గనక ఒక్కోటి క్లుప్తంగా వివరంగా తెలుసుకున్నట్లయితే వరుసగా 30 సంవత్సరాల పాటు కేంద్ర శాసనసభ సభ్యుడిగా నిర్వహించిన ఘనత యొక్క జగజ్జీవన్ రావు గారు చెందుతుంది. భారతదేశంలో సుదీర్ఘకాలం క్యాబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు అతనికే సొంతం. ఈ యొక్క రికార్డును ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా 1946 నుండి 1952 వరకు పనిచేశాడు. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిగా 1952 నుండి 1956 సంవత్సరం వరకు పనిచేశాడు. కేంద్ర రవాణా రైల్వే మంత్రిగా 1956 నుండి 1962 వరకు పనిచేశారు. కేంద్ర రవాణా కమ్యూనికేషన్ మంత్రిగా 1962 నుండి 63 వరకు పనిచేశాడు. కేంద్ర కార్మిక ఉపాధి పునరావాస మంత్రిగా 1966 నుండి 67 సంవత్సరాలు పనిచేశాడు. కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి 1967 నుండి 1970. ఈ యొక్క కేంద్ర వ్యవసాయం మీద చాలా కృషి చేసి ఎనలేని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. కేంద్ర రక్షణ మంత్రిగా 1970 నుండి 1974 వరకు చేశాడు. 1977 నుండి 1979 వరకు చేశాడు. రక్షణ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు శిరస్మానించినటువంటివి, మరి అవి శాశ్వతంగా నిలిచిపోయినటువంటివి. కేంద్ర వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రిగా 1974 సంవత్సరం నుండి 1977 సంవత్సరం వరకు నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుగా తన యొక్క పదవిని నిర్వహించాడు. వ్యవస్థాపక సభ్యుడు, కాంగ్రెస్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ జనతా పార్టీలో జతగట్టి 1977 జనతా పార్టీలో జతగట్టాడు. భారత ఉప ప్రధానమంత్రిగా 1979 మొరార్జీ గారి దేశ కాలంలో భారత ఉప ప్రధానిగా చేయడం జరిగింది. ఈ విధంగా జగజ్జీవన్ రావు గారు అంచెలంచెలుగా దళితుల కోసం నిరంతరం కృషివలుడిగా, మరి వారిని చైతన్యపరచడం కోసం అనేకమైన సంస్కరణ చేసి తను చేసినటువంటి రాజకీయ జీవితంలో ఈనాడు ఒక మహోన్నతమైన స్థానంలో అభివృద్ధి చెంది ఉన్నామంటే ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కృషి విషయాలు. ఆ యొక్క మహనీయుడును ఈనాడు మనం స్మరించుకుంటున్నామంటే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అభ్యున్నతమైన స్థాయిలో ఎదుగుదలలో సమానత్వంలో కలిసి ఉన్నామంటే ఆ యొక్క మహనీయులు చేసినటువంటి కృషి, ఆ యొక్క మహనీయులు చేసినటువంటి త్యాగాలను మనం ఈనాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ మీ విలువైనటువంటి సలహాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.